ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్తు కార్యాలయం ఆవరణలో డిఆర్డీఏ ఏపీడీలను కుటుంబరావు అదేవిధంగా కృష్ణారావు ఎంపీటీఓ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదికలో అధికారుల నిర్లక్ష్యం బహిర్గతమైంది. టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ రికార్డులు సరిగ్గా నిర్వహించడం లేదని తెలిసింది. ప్రతి గ్రామంలో తప్పుల తడకగా రికార్డులు ఉన్నాయని స్పష్టమైంది. కొన్ని గ్రామాలలో పని చేయకుండా కూలీలకు పేమెంట్లు చేసినట్లు నిర్ధారణ అయింది. ఇక మరికొన్ని గ్రామాలలో ఒక్కో కూలీ దగ్గర టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు కలిసి వారానికి 200 రూపాయల చొప్పున తీసుకున్నట్లు అభియోగాలున్నాయి. వందలాది మాస్టర్ల పైన కూడా ఏపీఓ సంతకాలు లేకుండా బిల్లులు లేకపోవడం జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనంతటికీ ఏపీఓ నిర్లక్ష్యమే కారణమని ఏపీడీ కుటుంబరావు మండిపడ్డారు. రికార్డులు సరిగా రాలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను చెప్పేది ఎవరైనా డబ్బులు తీసుకున్నావు దాంట్లో రాశారా? వాటరింగ్ అయితే కాదు నాకు తెలియదా? నీకే తెలుసు కానీ మాకు తెలియదా? ఎవరైనా బాగా నిజాయితీ పనిచేసినట్టు చెప్తాను ఏందా?